ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాలలో లోకమాత అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవ సమితి విశాఖపట్నం ఆధ్వర్యంలో అహల్యాబాయి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతి సాధికారత కోసం అహల్యాబాయి చేసిన కృషిపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా అహల్యాబాయిపై పుస్తకాన్ని రచించిన శ్రీమతి చిన్మయి హాజరయ్యారు. భారతదేశంలో దేవాలయాల పునరుద్ధరణ, ధర్మశాలల నిర్మాణం, అభివృద్ధికి అహల్యాబాయి చేసిన కృషిని వివరించారు. సమాజంలో విభిన్న వర్గాలను సమన్వయం చేస్తూ వారి అభివృద్ధికి పాటుపడిన విధానాన్ని తెలియజేశారు. న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె సీతామాణిక్యం సమావేశానికి అధ్యక్షత వహించారు. విద్య, సాంస్కృతిక పురోగతికి, సుపరిపాలన, సాంఘిక సంక్షేమం అందించడంలో అహల్యాబాయి కృషిని ప్రశంసించారు. మానవత్వంతో ఆమె చేసిన సహాయం, ప్రజల అభ్యున్నతికి పాటుపడిన విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో ఆచార్య ఎస్బి చంద్రకళ, డాక్టర్ కె పల్లవి, డాక్టర్ టిఎస్ రాజకుమారి, డాక్టర్ సిహెచ్ దివ్య, శ్రీదేవి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో న్యాయ కళాశాల ఆచార్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేస్తున్నాం లా కాలేజ్లో. అదేమిటంటే లోకమాత అహల్యాబాయి హోల్కర్ ఆవిడ కంట్రిబ్యూట్ చేసిన అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్కి ఆవిడ చేసిన సేవ మీదను ఒక వర్క్షాప్ మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా మేము అంటే ఇది 300వ పుట్టినరోజు అహల్యాబాయి హోల్కర్ది. చాలామంది క్వీన్స్ మన ఇండియాలో కానీ భారతేతర దేశాల్లో కానీ క్వీన్స్ గురించి ఎక్కువే చెప్పుకుంటారు. ఝాన్సీ లక్ష్మీబాయి, రజియా సుల్తానా అండ్ ఎలిజబెత్, విక్టోరియా, వీళ్ళందరి గురించి చెప్పుకుంటారు. కానీ మన క్వీన్ అహల్యాబాయి హోల్కర్ వీళ్ళ అందరికన్నా కూడా చాలా ఉన్నతమైన మహిళ. ఈమె తీసుకొచ్చిన సోషల్ రిఫార్మ్స్ మన ఇండియాలో చాలా కొద్ది మందికే తెలుసు. అందుకని వీరు మన ఆర్గనైజింగ్ సమితి ఈ 300వ పుట్టినరోజు అహల్యాబాయి హోల్కర్ సమితి వారు నన్ను అడగగానే అటువంటి ఆదర్శప్రాయురాలైన మహిళ గురించి వర్క్షాప్ పెట్టి నలుగురికి తెలిసేలాగా చేస్తే ఒక మహిళలలో చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది ఆవిడ స్టోరీ. ఆవిడ ఎట్లా అంటే జస్టిస్కి ప్రతిరూపం. తర్వాత ఇన్ఈక్వాలిటీస్ అన్నీ సంఘంలో పోగొట్టాలని, అసమానతలు రూపుమాపాలని ఆమె సామాన్యులతో కలిసి భోజనం చేసేవారు మహారాణి అయినప్పటికీ కూడా. ఆవిడ జర్నీ ఏమిటంటే అగ్రికల్చరలిస్ట్గా స్టార్ట్ అయ్యి విలేజ్ నుంచి ఆమె రాజహంతపురంలోకి ఎట్లా వెళ్ళారు, తర్వాత ఆమె రాజ్యపాలన గవర్నెన్స్ ఎలా చేశారు, తర్వాత ఈ ఇన్ఈక్వాలిటీస్ రూపుమాపడానికి మోర్ దెన్ 100కు మించి ఆలయాల్ని ఆవిడ పునరుద్ధరించారు. అందుకని కానీ చాలా తక్కువ మందికే అహల్యాబాయి హోల్కర్ గురించి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం అంతా కూడా సమితి వారు ఉత్సవాలు చేస్తున్నారు. ఇప్పుడు యువతకి ప్రత్యేకంగా అహల్యాబాయి హోల్కర్ గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఆవిడ ఎంత నిస్వార్థంగా తన రాజ్యమే కాకుండా మొత్తం ఇండియాలో అన్ని రాజ్యాల్లోనూ కూడా, హిందూ రాజ్యాలన్నీ కూడా అన్ని చోట్ల కూడా ఈ అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళ కోసం, ముఖ్యంగా ట్రైబల్ పీపుల్కి చాలా జస్టిస్ జరిగేలాగా చూశారు ఆవిడ. అందుకని మేము ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. This year is Ahilyabai Holkar's 3rd centenary year, and on the occasion of this, I published a book called as Lokamata Ahilyabai Holkar, the Queen of Indomitable Spirit. And I am traveling all over India to spread the word about her, to tell everybody what she did. And 300 years ago, in all the difficulties, how she established a proper law and order and a proper administration in her, not in just her kingdom, but all over